బ్రో ఇతను అమెరికా కానీ ఇక్కడికి వచ్చిండు, ఇండియాకి వచ్చిండు. కానీ తెలుగు స్పష్టంగా వచ్చు, ఎందుకంటే ఇక్కడ పుట్టి అక్కడ పోయి వచ్చిండు. ఇతను మన జనసేన పార్టీ, తెలంగాణ జనసేన పార్టీ అంటే ఆంధ్రాలో ఫుల్ పవరు. ఇది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. ఓకే, నో ప్రాబ్లం. కానీ మనకు ఇక్కడ వాతావరణం గురించి కూడా ఇతను చెప్దాం అనుకుంటున్నాడు. ఒకసారి అతని మాటలో కూడా మనం విందాం. పవన్ కళ్యాణ్ గురించి ఒకసారి మాట్లాడు. మన తెలుగు స్పష్టంగా వచ్చు బాబాయ్కి. బాబాయ్ ఒకసారి చెప్పు. విత్ ఒకటి తెలుగు ఇదేంది, పవన్ కళ్యాణ్ కానీ చిరంజీవి కానీ బ్లడ్ బ్యాంక్ కానీ బ్లడ్ డొనేట్ చేయడం కానీ వాళ్ళు ఏంటంటే రాజకీయం కాదు, పొలిటికల్ కాదు, వాళ్ళు ఒక వ్యక్తికి సాయం చేసే గుణం వాళ్ళది. చిరంజీవి కుటుంబం అనేది ఒక వ్యక్తికి దానం చేసే స్వభావం చేసేటువంటి పార్టీ అది. జనసేన పార్టీ అంటే వాళ్ళు ఎదుటి మనిషికి సాయం చేసే అలా ఉంటుంది. కాబట్టి మన అందరం ఏం చేద్దాం, జనసేన పార్టీకి సాయం చేద్దాం, జనసేన పార్టీ చేరుదాం. వాళ్ళు ఏంటంటే మనకు ఏమైనా అత్యధికంగా అనుకోకుండా యాక్సిడెంట్గా కాదు. ఇప్పటివరకు నీకు ఆంధ్రలో న్యాయం చేసిన అనుకుంటున్నావా, న్యాయం చేయలేదు అనుకుంటున్నావా? నేను న్యాయం చేసినతో పాటు నా మిస్కే మా మిస్సెస్కి సర్జరీ అయితే నాకు బ్లడ్ గ్రూప్ కావాలంటే అదే ఈ పవన్ కళ్యాణ్లో పేరు చెప్పి హన్మకొండలో బ్లడ్ బ్యాంక్లో నేను 4 బాటిల్ బ్లడ్ తెచ్చుకున్నాను. 4 బాటిల్. థ్యాంక్ యూ బాబాయ్, మా ఓన్ గురించి చెప్పినందుకు చాలా థ్యాంక్ యూ బాబాయ్. ఓకే, ఇంకా చెప్పు. 4 బ్లడ్ ప్యాకెట్ నేనే తెచ్చుకున్నా. విత్ 1 రూపీ కూడా తీసుకోలే. ట్రాన్స్ఫర్ అవసరం అయితే బండ్లే పెట్రోల్ పంపి మెయిన్ ఆడికి వచ్చి ఇస్తా అన్నారు. కానీ వద్దు సార్ మేము పోతామని చెప్పి మేమే పట్టుకపోయినా. నేను విత్ మా సొంత సడ్డకుడు, ఆయన పేరు విష్ణు, మేమే బ్లాంక్ నేను తీసుకున్నాం. అన్న నేనేమి ఎడిటింగ్ చేయట్లేను, ఆయనే మాట్లాడతాను. తీసుకోలే 1 రూపీ కూడా తీసుకోవాలి నాకు బ్లడ్ బ్యాంక్. అప్పుడు ఎవరు ఆయన ఏంది వల్లభ నాని ఏదో ఉన్నారు, ఆయన నరేంద్ర ఉన్నారు ఎమ్మెల్యే. ఆయన కూడా ఏమన్నాడు, సార్ ఓకే మీకు చిరంజీవి సార్తో కానీ పవన్ కళ్యాణ్ తోటి మీకు ఉన్నది అనుబంధంతో ఇస్తాను, కానీ మేము పొలిటికల్ నాట్ అవైలబుల్ అన్నాడు. పొలిటికల్ నాట్ అవైలబుల్, సరే నాట్ అలౌడ్. కానీ ఇప్పుడు ఓకే, ఇప్పుడు పొలిటికల్ గా నీకు పవన్ కళ్యాణ్ ఓకేనా? 100%. నీకు తెలంగాణ కూడా ఓకేనా? ఓకే. ఆంధ్రకే ఓన్లీ ఆంధ్రకే కావాలా, తెలంగాణకు కావాలా? ఆల్రెడీ మొన్న పోటీ చేసాం మహబూబాద్ నియోజకవర్గం వల్ల 13వ వార్డు, 14వ వార్డు, 4వ వార్డు 3 వార్డులో పోటీ చేసినాం మేము. మీడికెళ్ళి కూడా మహబూబాద్ నుంచి వెళ్ళి కూడా జనసేన పార్టీ నుంచి వెళ్ళి మేము దీంట్లో ఓకే గెలిచింది కదా. ఒక్కటే గెలిచినాం. ఒకటే గెలిచినాం అంటే ఉన్నట్టే కదా. ఓకే, మొత్తం మీద అయితే పుట్టుకొచ్చినాం. ఈడ కూడా మన వాళ్ళు, మన పవన్ కళ్యాణ్ అనే పార్టీ, మన జనసేన అనే ఈడ కూడా పుట్టుకొచ్చినాం. మనం ఏంటంటే చిన్న చెట్టు చిగురిస్తేనే కదా ముందు అడిగేసేది. ఇప్పుడే కొంచెం ముందుకెత్తాను. మీ అసొంటి వాళ్ళు అందరూ చూస్తులు ఎవరు ఉన్నా కానీ